పైన ఉండాలి, జెండాలన్నీ చేతులలో ఉండాలి, వీలైతే లేసి దుంకాడాలి, ధూమ్ధామ్ చేయాలి. ఇక్కడున్న కూడా చెప్తున్నా, ఇటువైపే ఉన్నాడు మాకు సంబంధం లేదు అనుకున్నారు మీరు కూడా. మెడలల్లో ఉన్న జెండాలన్నీ చేతుల పట్టుకోవాలి. గులాబీ వనంతో రామన్నకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలంటే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు అధికారం చేతబట్టి అడిగో తలబడుతున్నారు. వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. నా జర డబ్బులు పెంచవయ్యా, అయ్యా డబ్బులు పెంచు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచిండా? గట్టిగా చెప్పాలి, పెంచిండా? గతంలో 200 రూపాయలుండే పెన్షన్ కేసీఆర్ గారిని మనము అడగకపోయినా ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా 200 రూపాయల పెన్షన్ 1000 చేసిండు, 1000 రూపాయలున్న పెన్షన్ 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. కానీ ఇదే రేవంత్ రెడ్డి 22 నెలలు గడుస్తున్నా 4000 రూపాయలు అతి లేదు గతి లేదు. కాబట్టి పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. గట్టిగా చెప్పండి కొట్టాలి. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 అవునా కదా? అమలు గాని హామీలతోటి అధికారం చేతబట్టినటువంటి రేవంత్ రెడ్డిని పెద్ద చీటర్ అనాలి. చీటర్ ఏమంటారు? 420 అవునా? ఏమంటారు? అందుకనే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. నేను ఉత్త మాటలు చెప్పే అంటే మీరందరు గట్టిగా రేవంత్ రెడ్డి అనాలి, గట్టిగా అనాలి. ఉత్త మాటలు చెప్పే, ఉత్త మాట ఓటుకు నోటు, ఓటుకు నోటు చంద్రబాబుకు, చంద్రబాబుకు ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, దొంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే. నేనేం చెప్పాలిక అన్న నోరు కొట్టుకుంటుడు. ఇంతకంటే ఎక్కువన కన్నా ఇటు పక్కనే కొండారెడ్డి పెళ్ళి అని మా నల్లమల్ల పులి అని చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన పులేవో కానీ మా ఇంట్లో తిరిగే పిల్లి కూడా కాదనుకుంటున్నా అన్న. అవునా? పిల్లి చాలా విశ్వాసంతో ఉంటది, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు ప్రజలు గెలిపించిన పాపానికి ఈరోజు 4th సిటీ అని ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తుండు. ఆ రోజు ఏం చెప్పిండు? ఇదే రైతుల భూములను మీకు తిరిగి అప్పగిస్తా అన్నాడు.
కానీ ఫోర్త్ సిటీతో ఈ రోజు శంకుస్థాపన చేసే రేవంత్ రెడ్డి ఫోర్త్ బ్రదర్స్ కోసం మాత్రమే ఈ రోజు ఫోర్త్ సిటీని శంకుస్థాపన చేస్తుండు. అవునా కాదా? అందుకనే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420 ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420 ఓటుకున్నాను ఓటుకున్నాను. నేను బాగా అర్థమవుతుందా? అర్థమవుతుందా? వినపడుతుందా? మరి సప్పుడు చేయగా చూస్తున్నారు ఎందుకు? గట్టిగా అనాలి ఓటుకున్నాను. ఇట్టించి గట్టిగా అనాలి మీరు ఓటుకున్నాను చంద్రబాబుకు. నాకు వినపడతలే గట్టిగా అనాలి చంద్రబాబుకు చంద్రబాబుకు. అరే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420 ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420 ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు 2 లక్షల రుణమాఫీ అయిందా? అయిందా? మరి అయిందన్న వాళ్ళు కట్టుంటారు ఏందే? కాలేదనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. అయిందా? అయిందా? అగో 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు. అన్నా హైదరాబాద్కి వెళ్ళి రామన్న కార్యక్రమాన్ని ప్రపంచానికి మొత్తం చూపించడానికి మీడియా